అన్నమాట. మన హ్యూస్టన్ మహాపట్టణంలో ఉన్నటువంటి గొప్ప కళాకారులు అయ్యేటువంటి వాళ్ళిద్దరు కూడా ఈరోజు వేదిక మీద ఉన్నారు. 5 కథలకు వాయించారండి. 5 రకాలైనటువంటి కథలు. ఒక చోట రుక్మిణి కళ్యాణం, ఒక చోటనేమో తర్వాత శ్రీనివాస కళ్యాణం, ఇంకో చోట నర్తనశాల, ఈ రోజునేమో ఈ హనుమంత్ వైభవం. అసలు ఇద్దరు ఎక్కడ చంకకుండా వంకకుండా ఆగకుండా నాతో సమానంగా ఈ రోజున సూర్యుడితో చక్రాలు పరిగెట్టినట్లుగా, నేను సూర్యుడు అంటే కాదనుకోండి, వీళ్ళు మాకు చక్రాలు అంత చక్కగా ఈ రోజున చాలా ధన్యవాదాలు. కృష్ణుడు నాకు పుట్టిల్లు లాంటిది. ఇప్పటికి దగ్గర 10 సంవత్సరాల పాటు వచ్చాను నేను. ఏకంగా వచ్చింది 23 సంవత్సరాలు. అందులో 10 సార్లు నేను ఇక్కడ దర్శనం చేస్తుంటా. 10 సార్లు నాకు హ్యూస్టన్లో ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా నన్ను ఆదరించాయి. ప్రత్యేకంగా నేను 7-8 సార్లు ఇదే మందిరంలో ఈ స్వామివారి సన్నిధిలో నేను కథాగానం చేస్తాను. అందుకు మూలకారకులు మా రవీంద్ర నరస గారు, తర్వాత శశి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా, మా సీతమ్మ రాజన్ గారు, అందరిళ్లలో నెలల తరబడి ఉండి నా జీవితాన్ని నేను గడుపుకున్నాను. ఎంతో మంది యొక్క ప్రోత్సాహంతో, ఎంతో మంది ఆశీర్వచనంతో ఎంత గొప్ప హరికథా ప్రక్రియ, మంచి పాట, మంచి ఆట, మంచి మాట, మంచి భక్తి అన్నింటికన్నా మించినటువంటిది మంచి యాక్షన్, నటన, చిన్న చిన్న చమత్కారాలు నవ్వించడం కోసమని ఇన్ని కళల సమాహారం మన హరికథాగానం. దీన్ని మనం బ్రతికించుకోవాలి, దీన్ని మనం పోషించాలి. అందువల్ల మిగిలిన కార్యక్రమాల కంటే వేల కొలదిగా డాలర్లతో స్పాన్సర్లు చేసి బ్రహ్మాండమైనటువంటి మహల్ సమితిని ఏర్పాట్లు చేయగలరు. కానీ హరికథాగానాన్ని మీకు సులభంగా అందించగలిగేటువంటి గొప్ప కళారూపం ఈ హరికథాగానం. ఇది మరుగైపోకూడదు. మీ తర్వాత తరాల వాళ్ళు ఎప్పుడైనా ఉన్నారంటే, ఓ పెద్దవాళ్ళు వచ్చారు మాకు హరికథాగానం చెప్పారు, మా హ్యూస్టన్లో చెప్పారని నన్ను గుర్తుపెట్టుకోవాలి అందరూ తర్వాత తరాల వాళ్ళు కూడా అని అన్ని గూడకి తిరిగి నేనే స్వయంగా ఛార్జీలు పెట్టుకుని వచ్చి ఇండియా నుంచి ఇలాంటి భక్తులు అందరూ కూడా ప్రోత్సహిస్తుంటే తెలుసు రవి గారికి నేను ఎలా వస్తూ ఉంటాను, ఎలా చేస్తూ ఉంటాను. అందువల్ల మేము మా ఆధ్వర్యంలో ఉంటున్నటువంటి ఏ సంస్థలోనైనా మేము హరికథాగానాన్ని బ్రతికించాలి అని వారికి తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లాలో హరికథలు కానివ్వండి, మిగిలిన కళారూపాలు కానీ అంత గొప్పవు. అందువల్ల ఈ హరికథాగానాన్ని రక్షిస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా ఈ హరికథాగానాన్ని పోషిస్తూ ఉన్నారు. నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈసారి నా యాత్రలో 1 నెల రోజుల పాటు నేనున్నాను. హనుమాన్ స్వామి గారు పద్మావతి పంచాంగం వాళ్ళ యొక్క ఇంట్లో నన్ను తల్లిగా నన్ను ఆదరించి ఎంతగానో చూపించారు. ఒకప్పుడు మా రవి గారి ఇంట్లో ఉండేదాన్ని చాలా సంవత్సరాలు, తర్వాత మా సీతమ్మ రాజన్ గారు వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. ఈ హ్యూస్టన్ మహాపట్టణంలో నన్ను అందరూ ఆదరించినటువంటి వారి వీళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. శశిధర్ గారి అబ్బాయి వాళ్ళ తండ్రి గారు చక్కనైనటువంటి పెద్దవాడు ఇక్కడ దాకా రాలేదని ఆ పెద్దవాళ్ళందరూ వినాలని ఓ 20 కుటుంబాలను పిలిచి వాడి ఇంట్లో హరికథాగానం ఏర్పాటు చేసి హరికథ ఎలా ఉంటుందో మళ్ళీ మర్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా హరికథాగానం గుర్తు చేశారు. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే వస్తాను రవి గారు, మేము వాళ్ళందరూ ఇంకో హరికథాగానం ఏర్పాటు చేయమని అడుగుతాను. మళ్ళీ కాదనక లేదనక బొమ్మనక రమ్మనక మళ్ళీ ఆహ్వానం ఇచ్చి ఒక కథాగానాన్ని ఏర్పాటు చేస్తారని నేను హృదయపూర్వకంగా భావిస్తూ, రవి గారు లాంటి వాళ్ళు కథాగానం పట్టగానే మాకేదో బర్త్డే పార్టీ ఉందండి, ఇంకో అర్జెంట్ మీటింగ్ ఉందండి, ఇంకోటి ఏదో ఇంకో కార్యక్రమం ఉందండి. మీకు ఒక్క మాట మాత్రం, ఒక చిన్న సీక్రెట్ చెప్తున్నాను మీకు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల విందాల పైన సులభంగా మనస్సు చేరిపోయి ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని ఆయన చూపు మన మీద పడాలి అంటే మీకు సులభమైన మార్గం ఏంటో తెలుసండి, ఒక్క హరికథాగానం మాత్రం. పురాణం వినాలి అంటే చాలా టైం పడుతుంది, మనసు ఏకాగ్రత కుదరడానికి. ఓ మంత్రం వినాలి అంటే చాలా సమయం పడుతుంది. మీకు హరికథాగానానికి అవసరం లేదు. మేము గజ్జలు కట్టి రామ అన్నాం అంటే మీ మనసు వచ్చి భగవంతుడి పాదాల దగ్గర వచ్చేస్తుంది. అంత సులభమైనటువంటి భగవద్ దర్శనానికి సులభమైన మార్గం ఏదైనా ఉందంటే ఒక్క హరికథాగానం మాత్రమే. అందువల్ల దాన్ని పోషించండి, దాన్ని రక్షించండి. నేను కొద్ది నాటి పెద్దలందరికీ ధన్యవాదాలతో నేను మంగళం ప్రార్థిస్తున్నాను. జై శ్రీమద్రమణ గోవింద. రామచంద్రమూర్తి కీర్తన. పలుకే బంగారమాయన కోదండ పలుకే బంగారమాయన కోదండ పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన విరలీల బంగారమాయన పలుకే బంగారమాయన విరలీల బంగారమాయన కలలు నీవాల స్మరణము మనసగని స్వామి పలుకే బంగారమాయన
तस्य मृत्युभयं नापि सर्वत्र विजयी भवेत्। आचार्य प्रभवो धर्मः धर्मस्य ప్రభురక్షితః। మన అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతినిధులైనటువంటి వారు ఆచార్య వర్యులు. అందువల్ల అర్చక స్వాముల యొక్క పాదార విందాలకు, యాదగిరి స్వామి వారికి మిగిలినటువంటి అర్చక స్వాముల పాదార విందాలకు దాసోహమని ప్రణామాలను సమర్పణ చేస్తూ వారి ఈ ఆలయంలో అర్చక స్వాములుగా ఉన్నారు. అమెరికా దేశంలో నా హరికథా గానాలను ఎన్నింటినో ఏర్పాటు చేయడానికి మరెందరో భాగవతోత్తములకి వారు చెప్పారు యాదగిరి స్వామి వారు. వారిని నేను నాకు వారి ఇప్పుడే గుర్తున్నారు, ఇక్కడలో కూడా నేను చూస్తూ ఉంటాను వారిని పోయిన సంవత్సరం కూడా. అందువల్ల ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు హరికథా గానం వినవేందుకు అమెరికాలో ఇంకా ఎవరైనా ఒక హరికథా గానం పెట్టుకునే వారు ఉన్నారంటే మన జట్టు సంస్థల వారికి కానీ మిగిలిన వారికి కానీ నాకు అవకాశాన్ని కలిగించి వారికి ఒక్క మాట చెప్పండి. మీకు చిరునామాలు కావాలంటే మన రవి గారు ఉన్నారు, కమిషనర్ గారు. అందువల్ల నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. రామచంద్రమూర్తికి మనం అందరం కలిపి మంగళం పాడుకుందాము. రామచంద్రాయ జనకరాజ రామనోహరాయ మామకాభిజతాయ कांताय कल्याण निधये निधयेतिना श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम नित्याय निरोध्याय सत्यानंद चिदात्मने सर्वांतरात्मने श्रीमद् वेंकटेशाय मंगलम मंगलाशासन वरैः मनाचार्योगवैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम लोकाः समस्ता सुखिनो भवन्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ధన్యవాదాలండి అందరికీ.